అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయా? ఈ శాసనసభ ఎలక్షన్స్ కాలం బీఆర్ఎస్ కు గడ్డు కాలమా? ముందు బీఆర్ఎస్ అగ్ని పరీక్ష ఎదుర్కోనుందా? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కి ధీటుగా తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నిలబడగలదా? 3 పార్టీల వ్యూహాలేంటి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో చర్చిద్దాం. అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఓట్స్ పరంగా తేడా 2% కంటే తక్కువగానే ఉన్నా కూడా అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జీవన్మరణ సమస్య లాంటిది. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ గతంలో పోలిస్తే బీజేపీ పార్టీకి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందనే చెప్పుకోవాలి. దీన్ని అనుకూలంగా మలుచుకొని బీజేపీ పావులు కదుపుతుంది. ఈ తరుణంలో కేసీఆర్ ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తారు, పార్టీని ఎలా గట్టెక్కిస్తారు అన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే మరోపక్క తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మరో విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుపు ఊపును పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా కొనసాగిస్తుంది. 6 గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రైతు భరోసాను అమల్లోకి తేగా ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి శ్రీకారం చుట్టి ప్రజల్లో ఇంకా ఆదరణ పెంచుకుంది. తెలంగాణలో ఎక్కువ సీట్స్ సాధించాలని పార్టీ నాయకత్వం కూడా కసరత్తులు చేస్తుంది. మరోపక్క బీజేపీ పార్టీ కేంద్రంలో 3వ అధికారాన్ని చేపట్టాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఆర్టికల్ 370 రద్దు, సిఐఐ, ఎన్ఆర్సీ అమలు, రామమందిర నిర్మాణం వంటి అంశాలతో మోడీ బీజేపీ పార్టీ ఇమేజ్ పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మోడీతో పాటు అమిత్ షా, నడ్డా ఇతర నేతలు తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు షురూ చేసి తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు. మరి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీకి ధీటుగా బీఆర్ఎస్ వద్ద ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి పోటీగా బీఆర్ఎస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అనేది ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడమే బీఆర్ఎస్ నేతలను ఆందోళనకు గురి చేస్తుంది. శాసనసభ ఎలక్షన్స్ లో ఓటమి తర్వాత కేసీఆర్ 1-2 సార్లు తప్ప ఇంటికే పరిమితమయ్యారు. నల్గొండ సభ మినహా ఇంకా ఏ సభ నిర్వహించలేదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో కూడా హాజరు కాలేదు కేసీఆర్. పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ గేరప్ చేసే విధంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించట్లేదు. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 17 పార్లమెంట్ స్థానాలకు గాను 9 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఫలితాలు చూస్తే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చూపించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొంత, కరీంనగర్లో బీజేపీ ఆధిపత్యం చూపించింది. మెదక్తో పాటు హైదరాబాద్ అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని చూపించింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే మెదక్, మల్కాజ్గిరి సీట్లు మాత్రమే ఆశాజనకంగా ఉన్నాయి. మిగిలిన స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్నటువంటి తీవ్రమైన పోటీని బీఆర్ఎస్ పార్టీ తట్టుకోగలదా? ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో నిలదొక్కుకోవాలంటే స్వయంగా కేసీఆర్ బరిలోకి దిగాల్సి ఉంటుంది. అది వీలు కాకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ లేదా హరీష్ రావులలో ఒకరిని లోక్సభ ఎలక్షన్స్ బరిలో నిలపాల్సిందే. మిగిలిన స్థానాల్లో ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి. ఇటీవల వెలువడిన సర్వేలలో బీఆర్ఎస్ కు 3 సీట్లకు మించి రావని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 12 నుంచి 15 స్థానాలలో గెలవాలని చూస్తుంది. బీజేపీ కూడా గతంలో దక్కించుకున్న 4 స్థానాలను డబుల్ చేసుకోవాలని చూస్తుంది. 2 పార్టీలను ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ సీట్లను ఎలా దక్కించుకుంటుందో చూడాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడి డీలా పడిన బీఆర్ఎస్ కు పునరుత్తేజం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిందే.